నిజం చెప్పాలా అబద్ధం చెప్పనా? ఈ తమ్ముడు సినిమా కాదు, జెండు బామ్ సినిమా. టైటిల్ మార్చాలి. షార్ట్ కట్లో చెప్తా, ఒకటే డైలాగ్ లో. నా డైలాగ్ షార్ట్ కట్లో మీకు అర్థమవుతుంది కదా. మీ అందరికి మినిమం డిగ్రీ పీజీ ఉన్న సంగతి నాకు తెలుసు. విలన్కేమో ఇట్టు పడ్డది, హీరోకేమో ఫ్లాప్ పడ్డది, దిల్ రాజుకేమో బొక్క పడ్డది. జెండు మామ జైల్లో పెట్టుకుని పోవాలా. ఆ పేరు తమ్ముడు కాకుండా జెండు మామను పెట్టాలి టైటిల్. నితిన్ గారు, ఐ లవ్ యూ నితిన్. నితిన్కి నాకంటే ఎలాంటి వ్యతిరేకత లేదు. నితిన్ అంటే నాకు ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు నచ్చలే, కానీ జేఎం తీసినప్పుడు అయితే అల్లు అర్జున్ ఒక ఈక కింద పనికిరాడన్న అప్పట్లో. ఇప్పుడు అల్లు అర్జున్ ఆడున్నాడు, నితిన్ ఆడున్నాడు. నాకు చాలా బాధ అనిపిస్తుంది అన్న. ఇట్లాంటి సినిమాలు తీసి మొత్తం లైఫ్ అంతా వేస్ట్ చేసుకుంటున్నాడు. కథలు ప్రాబ్లమా లేకపోతే మనీ ప్రాబ్లమా, ఏ ప్రాబ్లం నాకు అర్థం కావట్లేదన్న. ప్లీజ్ నితిన్ గారు, నా తోటి యాక్టర్గా చెప్తున్నాను, నేను కూడా సినిమా యాక్టర్ని. మీ సినిమాలో నాకు అవకాశం రాకపోయినా ఏం లేదు, ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ తప్పు చేసినప్పుడు తప్పు అని చెప్తూనే నీలో ఉన్నది మార్పు వస్తుందని చెప్తున్నా. ఇట్లాంటి చెత్త సినిమాలు తీయకు, ఇట్లాంటి చెత్త స్టోరీలు తీయ. మాకు లేటుగా తీసినా లేటెస్ట్గా తీ. ఆయన దొంగ సినిమా తీసిండా, లంగ సినిమా తీసిండా, పుష్ప సినిమా ఏదో ఒకటి తీసిండు. ఏ స్టోరీ ఏందనేది పక్కకు పెడితే భారతదేశంలో నెంబర్ 1 వసూలు చేసిన సినిమాగా మిగిలిపోయింది పుష్ప సినిమా. ఏదో ఒకటి ఉండాలి కన్నా. ఒకటి మంచి పేరన్నా రావాలి, ఒకటి చెడ్డు పేరన్నా రావాలి. బతుకుతే అమ్మాయిలాగానన్నా బతకాలి, లేకపోతే అబ్బాయిలాగానన్నా బతకాలి. అటు కాకుండా ఇటు కాకుండా బతుకుతే బతుకంతా వేస్ట్ అన్న. అది నేను నితిన్ చెప్పేది. మళ్ళోసారి చెప్తున్నా, విలన్కి ఇట్టుబడ్డది, హీరోకు ఫ్లాప్ పడ్డది, దిల్ రాజుకు బొక్క పడ్డది. నితిన్ గారికి పెద్ద ఫ్లాప్ పడింది. నేను ఎక్స్పెక్ట్ చేయాలి అవి తీస్తారని. సో నేను ఏదైతే జరగకూడదు అనుకున్నా అదే చేశారు. ఇది 1000కి 1000% డైరెక్టర్ గారి మిస్టేకే. డైరెక్షన్ బాగాలేదు, స్క్రిప్ట్ సెలక్షన్ లోపం. ఎందుకంటే నిన్న మొన్న వచ్చిన పుట్టగాళ్ళు 50 కోట్లు 100 కోట్లు కొట్టేస్తున్నారా. ఆ కోటి సినిమా తీసాడు కుర్రోడు, ఎవరన్నా అతను పేరు కూడా సరిగ్గా తెలీదు. ఈయన ఎప్పుడో నేను 9th క్లాసులో ఉన్నప్పుడు జైమ్ సినిమాతో వచ్చాడు ఈయన. ఇప్పటికి అలాగే మోస పద్ధతులు ఉండిపోయారు. ఎదగట్లేదు, రేంజ్ పెరగట్లేదు, తరగట్లేదు. స్క్రిప్ట్లు సరిగ్గా ఎంచుకోవట్లేదండి మన నితిన్ గారు. మరి కాంబినేషన్ కోసం చూస్తున్నారా ఏంటో నాకు అర్థం కావట్లేదు. నేనేమంటున్నానంటే, యాక్టింగ్ చేయడం వల్ల 2 మంచి ఫైట్లు పెట్టడం వల్ల సినిమా హిట్ కాదు. కంటెంట్ సరిగ్గా ఉండాలి. నువ్వు దాన్ని ఆడియన్స్ని అట్రాక్ట్ చేయాలండి. నువ్వు ఇది రొట్ట కదా, ఇది పట్టుకొస్తే ఎవడు వస్తాడు వద్దులే, సారీ, కానీ మీకు వద్దులే, మీకు ఆశ ఉంటే వచ్చి చూసుకోండి బాబు, అంతకుమించి నేనేం చెప్పను. బడ్జెట్ తక్కువ కాబట్టి దిల్ రాజు గారికి ఇది బొక్క నేను 1000కి చెప్పేస్తా. ఎందుకు ఓపెన్ చెప్పేసుకుందాం, ఓపెన్గా మాట్లాడేస్తా. దిల్ రాజు గారికి మంచి ప్లాప్ అండి ఇది. దిల్ రాజు గారికి అండ్ నితిన్ గారికి డిసప్పాయింట్ చేయడానికే ఈ సినిమా తీశాడు వేణు శ్రీరామ్ అన్న ఆయన. సో యాక్టింగ్ పరంగా ఎవరిని తప్పు పట్టను. పెర్ఫార్మెన్స్ కానీ డాన్స్ కానీ బాగా చేశారు, కానీ కథ గ్రిప్పింగ్గా లేదు, అతుకులు బొంత. వాడెవడో కావాలని చెప్పుకుంటాడండి. ఒరిజినల్ గా రేపు ఈ రోజు ఉద్దేశం రేపు తెలియదా జనాలకి. అతుకులు బొంత. ప్రతి ఒక్క ఆడియన్స్ ని మెంటల్ మాస్ ఎక్కించాడు. అసలు ఆ జంగిల్లో ఫైట్ చూస్తూ ఉంటే ఆ నరకటం ఏంటి, అది చేయటం ఏంటి, అసలు మామూలు సీన్స్ కాదన్న. అసలు వర్ష బొల్ల మేడం గారుని అసలు నత్త అని ఒక ఉంటుంది, వాళ్ళందరి సన్నివేశాల సీన్స్ అయితే జంగిల్స్లో సూపర్ ఉంటాయి. అసలు మైండ్ బ్లోయింగ్ అన్న, కళ్ళతోటి చూడాల్సిన మూవీ లోపలికి వెళ్ళి. అంటే తమ్ముడు సినిమా అనేది వేస్ట్ గా పెట్టారు, అసలు ఆ టైటిలే బొక్క, సినిమానే పెద్ద బొక్క అనేసి ఆడియన్స్ అనేది అందరూ అంటున్నారన్న. దాని మీద మీ ఒపీనియన్ ఏంటన్నా? 200 రూపాయలు ఎక్కడ పోవట్లేదు, రోజుకు పెట్టి సిగరెట్ తాగితే పోతుంది 200 రూపాయలు.
మూవీ చూసి తప్పేమని చెప్పు. తెలుగు ఆడియన్స్ ఇప్పుడు ఈ రివ్యూస్ కోసం, ఈ రేటింగ్ కోసం వీళ్ళు చేసే ఒక చిల్లర రాజకీయాల టైపు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో తెలుగు రాజకీయాలకి ఇలా చేస్తున్నారు. కానీ మూవీ అయితే సూపరు. దిల్ రాజు గారు పెట్టారంటే ఒక సంక్రాంతికి వస్తున్నాం, అసలు మూవీలో ఒక బలగం ఎలా ఉన్నాయి, దానికి మించి మూవీ అయితే ఉంది. వచ్చి ఆడియన్స్ అందరూ, తెలుగు ప్రేక్షకులు ప్రతి ఒక్కడు వచ్చి ఈ మూవీ చూడాల్సిందే. ఆ నరకటం చూస్తూ ఉంటే మా అన్న ప్రభాస్ సలార్లో ఎలా నరుకుతాడు ఆ టైం నరికేశాడు. అంటే ఇప్పుడు ఓవరాల్ కొంతమంది ఏమంటున్నారంటే అన్న మూవీ అసలు ఎందుకు తీశాడు దిల్ రాజు డబ్బులు ఎక్కువ తీశారు అనేసి అంటున్నారు. డబ్బులు ఎక్కువైన కాదు, అది 2015లో కమిట్మెంట్ అయ్యాడని దిల్ రాజు చాలా విషయాల్లో చెప్పాడు కదా. దాని కమిట్మెంట్ ప్రకారం చెప్పాడు, ఇంకేముంది తీశాడు. ఎంత బడ్జెట్ అని పెట్టాలి, ఒప్పుకోకపోతే వాళ్ళు ఊరుకోరు కదా. కొంతమంది అంటున్నారు ఈ సినిమాకి వెళ్ళేటప్పుడు జెండు బామ్ తీసుకుని వెళ్తే చాలా మంచిది అనేసి అంటున్నారు. జెండు బామ్ అని కాదు, 20 minutes దాటిన తర్వాత ఉంటది. ఆ అడవిలోకి ఎంటర్ అయిన తర్వాత ఆ చిన్నపిల్లని కాపాడే సన్నివేశాలు నితిన్ అన్న అసలు ప్రాణం పెట్టాడు మూవీకి. కానీ డైరెక్టర్ గారు ఓన్లీ వాళ్ళ కూతుర్ని హైలైట్ చేయడానికి ఈ సినిమా తీశారని డైరెక్టర్ గారు కూతురని అది చెప్పలేము. కానీ మూవీ అయితే మూవీకి తగ్గట్టు అందరూ నటీనటులు అందరూ యాక్టింగ్ చేశారు. అంటే తమ్ముడు టైటిల్ కి ఈ పవన్ కళ్యాణ్ తమ్ముడు టైటిల్ కి ఈ టైటిల్ కి సంబంధం ఉందంటారు. అసలు ఏంది పవన్ కళ్యాణ్ తమ్ముడు టైటిల్ అది వేరే, ఇది ఈ సినిమాకి తగ్గ టైటిల్ తమ్ముడు అనేది. అంటే తమ్ముడు అనే టైటిల్ ప్రతి మూవీకి అంటే కంటెంట్ బట్టి పెట్టుకోవచ్చు. తమ్ముడు అన్న తమ్ముడు సన్నివేశాలు చాలా మూవీస్లో ఉంటాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ని చూసి చాలా మంది భయపడి పెట్టాడు. ఆయన డైహార్డ్ ఫ్యాన్ కాబట్టి పెట్టుకున్నాడని నా ఉద్దేశం. ఇప్పుడు ఆ తమ్ముడు టైటిల్ ఇప్పుడు ఈ తమ్ముడు పెట్టుకున్నాడు కాబట్టి నిలబెట్టారనుకోవచ్చా, లేకపోతే దాన్ని ఆ మూవీకి ఈ మూవీకి సంబంధం లేదు. అసలు కంటెంట్ స్కిల్స్ బట్టి తమ్ముడు టైటిల్ దీనికి 100% కరెక్ట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.